పాలనకు పాలకులకు అర్థాన్ని మార్చి ప్రజల అభివృద్ధి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా రాజకీయ ప్రస్థానం సాగించిన నాయకుడి అక్రమ అరెస్టుకు ఏడాది. రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించే రాజనీతిజ్ఞుడు అరెస్ట్ అది. దేశాన్ని నివ్వెరపరిచిన ప్రభుత్వ టెర్రరిజం పతాక స్థాయికి చేర్చిన అరెస్ట్ అది. దేశంలో కోట్ల మంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్ట్ అది. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేసిన అరెస్ట్ అది. నిద్రాణమై భయకంపితులై ఉన్న ప్రజల్లో తిరుగుబాటు తీసుకొచ్చిన అరెస్ట్ అది. అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా తెలుగు జాతి గలమెత్తిన అరెస్ట్ అది. ప్రజాస్వామ్యం కోసం రాజకీయ ప్రయోజనాలు వదులుకునే నేతను అప్రజాస్వామ్యకంగా చేసిన అరెస్టు అది. విధ్వంస ప్రభుత్వ పతనానికి నిశ్శబ్ద విప్లవంతో నాంది పలికిన అరెస్ట్ అది. చరిత్ర క్షమించని తప్పు చేసిన వారిని భూస్థాపితం చేసేందుకు అడుగుపడిన అరెస్ట్ అది. 2023 సెప్టెంబర్ 9న నారా చంద్రబాబు నాయుడును నాటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 4 దశాబ్దాలుగా ప్రజల జీవితంగా బతికే ఒక నాయకుడిని ఇదే రోజు అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్ట్ చేసి సరిగ్గా ఏడాది. నంద్యాలలో ఫంక్షన్ హాల్లో బస్సులో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయడానికి సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి పోలీసులు ఆడిన వికృత క్రీడ ఎవరూ మర్చిపోలేదు. ఒక మాజీ సీఎంను ఆయన పడుకున్న బస్సు డోర్లు కొట్టి హంగామా చేసి ఎవరూ మర్చిపోరు. నాడు పోలీసు అధికారులు ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎలా మర్చిపోతాం? అక్రమ అరెస్టుతో కోర్టుకు తీసుకెళ్లినప్పుడు 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని, ప్రజాసేవను, తన పేరు ప్రతిష్టలను గుర్తు తెచ్చుకుంటూ కుర్చీలో కూర్చొని కిటికీ వైపు చూస్తున్న నాటి ఆ చిత్రాన్ని ఎలా మర్చిపోగలం? నాడు ఇదే రోజు ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాడుతూ ఆయన బస్సులోనే బస చేశారు. నేడు సీఎం హోదాలో ప్రజల కోసం తప్పిస్తూ వరదలు ఉన్న వారిని ఆదుకోవడం కోసం నేడు కూడా బస్సులోనే ఉన్నాడు. ప్రజలే ఫస్ట్ అని భావించే నాటి అరెస్టును ఆయన మర్చిపోయి ఉండొచ్చు. కానీ తెలుగు జాతి మాత్రం మర్చిపోదు. ఆ అక్రమ అరెస్టును గుర్తు చేసుకుని మరింత కసిగా, పట్టుదలగా ఆయన కోసం మనమంతా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నాయుడు చేస్తున్న పోరాటానికి, ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.